అందరికీ కనుమ శుభాకాంక్షలు అండి. ఇవాళ ఏంటంటే మినుములు తింటే మంచిది కదా. ఇలా నల్ల మినపప్పు ఒక చిన్న గ్లాసు, ఇదేంటంటే గోవింద్ భోగ్ రైస్ అని దొరుకుతుందండి బిగ్ బాస్కెట్లో. అదొక చిన్న గ్లాస్. అది ఎందుకంటే రైస్ బాగుంటుంది, అదొక అలాంటి మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది అనమాట. ఇలా క్యాలీఫ్లవరు బఠానీ నూనె వేసి వేయించేసేసి అందులో అల్లం పచ్చిమిరపకాయలు వేసేయాలండి, కొంచెం క్యారెట్ టమాటాలు వేసేసి అవి వేగిపోయిన తర్వాత తీసేసి కొంచెం లవంగాలు దాల్చిన చెక్క, నెక్స్ట్ ఏంటంటే ఒక మసాలా ఆకు కూడా వేసేసుకుని ఇవి ఒక 5 మినిట్స్ నానితే చాలండి. కూరగాయ ముక్కలు తరుక్కునే లోపల అవి నానిపోతాయి అన్నమాట. ఈ బియ్యము మినపప్పు నెక్స్ట్ శనగపప్పు నానపెట్టి ఉంచుకున్నాను, అది కూడా చాలా బాగుంటుంది. అవి సగం ఉడికిన తర్వాత ఈ కూరగాయ ముక్కలు కొత్తిమీర పసుపు ఉప్పు కారం అన్నీ వేసేయాలండి, కొంచెం గరం మసాలా కూడా వేసేయాలన్నమాట. లాస్ట్కి ఏంటంటే చిన్న తడక అనమాట, పోపు పెట్టుకోవడం, జీలకర్ర ఇంగువ కారం. ఒకసారి ట్రై చేయండి, కిచిడి చాలా బాగుంది.